నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం. మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ గుర్రపు దామోదర్ గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పీడిఎఫ్, మిగతా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో సమ్మరీ ప్రిపేర్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఇవ్వడం జరిగింది. తీసుకొని చదువుకోండి. అట్లాగే మిగతా అన్ని పాఠ్యాంశాల ఎక్స్‌ప్లనేషన్‌ల లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత వ్యాసం యొక్క వివరణకు సంబంధించినటువంటి సమ్మరీ మీరు ఎస్సే క్వెషన్ రాసేటప్పుడు ఎట్లా రాయాలనేటటువంటి టిప్స్, కీ పాయింట్స్‌తో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ అనేటటువంటి ఈ లెసన్‌లో మీకేమర్థమైంది? మ్యాన్ ఈస్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ డాక్టర్ గుర్రపు దామోదర్ గారు రచించినటువంటి ఈ వ్యాసంలో మనిషే ఆర్కిటెక్ట్ అంటే శిల్పి అని చెప్పుకుంటాం కదా! మనం శిల్పి, రూపశిల్పి అని చెప్పుకుంటాం కదా! మనిషే తన భవిష్యత్తుకు రూపశిల్పి. మనిషే తన భవిష్యత్తుకు రూపశిల్పి. ఎవరైతే ఒక వ్యక్తి ఉంటాడో అతనే రూపశిల్పి. దేనికి? అతని భవిష్యత్తుకు అని చెప్పి ఈ పాఠ్యాంశం వివరిస్తుంది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ మీరు రాసేటప్పుడు సమ్మరీకి కొంత అబౌట్ ద ఆథర్ కలిపి రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఆ విధంగా డాక్టర్ గుర్రపు దామోదర్‌కు సంబంధించినటువంటి ఏదైతే ఈ పాఠ్యాంశం మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ అనేటటువంటి ఈ పాఠ్యాంశం ఉందో అబౌట్ ద ఆథర్ కూడా కొంతవరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్ గుర్రపు దామోదర్ ఈజ్ ఏ వెల్ నోన్ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు. రచయితగా 42 పుస్తకాలు రచించడం జరిగింది. అట్లాగే 71 పేపర్స్‌ని మరియు 60 జనరల్ ఆర్టికల్స్‌ని పబ్లిష్ చేయడం జరిగింది. అట్లాగే రచయితగానే ఉంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి 120 రేడియో అండ్ వీడియో లెసన్‌లని చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా పొందడం జరిగింది. వివిధ యూనివర్సిటీలలో వీసీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ గుర్రపు దామోదర్ గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతము వారికి సంబంధించినటువంటి ఈ వ్యాసంలో ఏముంటదంటే మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ అని చెప్పినటువంటిది ఏ ఐడియాలజీ ప్రకారం ఉంటదంటే, మనందరికి తెలిసినటువంటి ఒక హిందూ సాధువు రామకృష్ణ పరమహంస గారు ఉంటారు కదా! వారు ప్రబోధించినటువంటి విశేషాలు, అట్లాగే వారి శిష్యులైనటువంటి నరేంద్రనాథ్ దత్త ఎవరైతే అలియాస్ వివేకానంద ఉంటారు కదా! స్వామి వివేకానందకు సంబంధించినటువంటి ఫిలాసఫీలు, వాటి అంశాలకు సంబంధించి ప్రస్తుత పాఠ్యాంశం ఉంటది. మనిషే తన భవిష్యత్తుకు రూపశిల్పి ఏ విధంగా అనేటటువంటిది ఈ పాఠ్యాంశంలో మనం చర్చించుకుంటాం. ఈ పాఠ్యాంశంలో కంప్లీట్‌గా గుర్రపు దామోదర్ గారు చెప్పినటువంటి అంశాలు మీరు సమ్మర్ రాసేటప్పుడు డెప్త్‌గా రాయడానికి ప్రయత్నం చేయండి. రామకృష్ణ పరమహంసకు సంబంధించినటువంటి అంశాలని, అట్లాగే వివేకానంద స్వామికి సంబంధించినటువంటి అంశాలని కొంత డెప్త్‌గా రాయండి. అన్నిటికి కూడా కీ పాయింట్స్ పెడుతూ, హెడ్డింగ్స్ పెడుతూ రాయడానికి ప్రయత్నం చేయండి. రామకృష్ణ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పర్మనెంట్ సెయింట్స్ ఆఫ్ 19th సెంచరీ. భారతదేశంలో సాధువుల్లో 19వ శతాబ్దంలో బాగా ప్రభావితం చేసినటువంటి సాధువుల్లో రామకృష్ణ గారు ఒకరు. అంటే శ్రీ రామకృష్ణ పరమహంస అని మనం చెప్పుకుంటాం గదా! ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస ఉన్నారు గదా! ఈ పర్సన్ ఎవరైతే సాధువుగా బాగా ప్రచారం పొందినటువంటి వ్యక్తి, మరియు హిందూ ఫిలాసఫీని బెంగాల్ రాష్ట్రంలో బాగా ప్రభావితం చేసినటువంటి వందల, వేల మంది ప్రజల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి ఒక ఫిలాసఫిక్ ప్రిన్సిపుల్స్‌ని ఏ విధంగా హిందూ ఐడియాలజీని చెప్పిండో, ఆ విధమైనటువంటి ఐడియాలజీ దీన్ని చెప్తుందంటే, మనిషే తన భవిష్యత్తుకు రూపశిల్పి అని చెప్పడం జరుగుతుంది. అన్నిటికి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపుల్స్ అండ్ సేవ తత్పరితమైనటువంటివి ఏ విధంగా దేనికి దగ్గరగా ఉంటాయంటే, భక్తి తత్వానికి దగ్గరగా ఉంటాయని గుర్తించుకోగలరు. మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ అనేటటువంటి కంటెంట్ 2, 3 సబ్ టాపికులుగా ప్రస్తుత పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది. శిష్యులు తన గురువుకు వేసేటటువంటి క్వెషన్‌లను బట్టి, అట్లాగే గురువు తన శిష్యులకు ఇచ్చేటటువంటి సమాధానాలను బట్టి, అట్లాగే రామకృష్ణ పరమహంస గారు స్వతహాగా ప్రమోట్ చేసినటువంటి అంశాలు, అట్లాగే స్వామి వివేకానంద గారి ఐడియాలజీలో బేలూరు మఠం, ఇట్లా రామకృష్ణ మిషన్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా హిందూ ఐడియాలజీని లవ్, పీస్ సర్వ మతాలను ఒకే విధంగా చూసే విధంగా గాడ్ అంశాలను, అట్లాగే యూనివర్సల్ బ్రదర్‌హుడ్ విశ్వజనీయ సోదరభావం అనేటటువంటి అంశాలు ప్రస్తుత పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది. పరమహంస గారు ఏం చెప్తారంటే సెల్ఫ్‌లెస్ లవ్ అండ్ సర్వీస్ టు ఆల్, ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా సేవ చేయాలి అనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎక్కడైతే మూర్ధమైనటువంటి డార్క్‌నెస్ మైండ్స్ ఉంటాయో, అంటే మూర్ధమైనటువంటి మైండ్స్ అంటే ఏంటంటే ఎవరైతే వాళ్ళకు వాళ్ళు స్వతహాగా ఆలోచించకుండా
పక్క మతాన్ని ద్వేషించడము, తమ మతమే గొప్పదనుకోవడము, ఇట్లాంటి డార్క్‌నెస్ మైండ్స్, మూర్ఖత్వం ఉండేటటువంటి మైండ్స్ ఉంటాయో, డార్క్‌నెస్ మైండ్స్ అని ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చు. ఆ మైండ్స్ అందరికీ గూడా దేవుడు అనేటటువంటి వ్యక్తి ఒకడే విధంగా ఉంటాడు. సత్యం అనేటటువంటిది ఒకే విధంగా ఉంటుందనేటటువంటి అంశాలు ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. అందుకోసం మనం నిస్వార్థంగా అందరిని ప్రేమించాలి, అందరిని సేవించాలి. సెల్ఫ్‌లెస్ లవ్ అండ్ సర్వీస్ టు ఆల్ అనేటటువంటి సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఎవరికైతే డార్క్‌నెస్ మైండ్స్ ఉంటాయో, మతం పరంగా అట్లాగే జీవన విధానం జీవన విధానం పరంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి ఆలోచనలు లేకుండా మూర్ఖత్వంగా ఉంటారో వాళ్ళందరిని ప్రమోట్ చేస్తూ, వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేయడమే ఈ పాఠ్యాంశంలో వివరిస్తున్నటువంటి ఎస్సే. రామకృష్ణ వాస్ ఎ సెయింట్లీ మ్యాన్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ గ్యాదర్డ్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్‌ని ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేస్తూ రిలీజియన్‌కి సంబంధించి, గాడ్‌కి సంబంధించినటువంటి అంశాలను టీచ్ చేస్తూ, సత్యం అనేటటువంటిది, ట్రూత్ అనేటటువంటిది ఒకటే విధంగా ఉంటుందని, అండ్ ఆల్ ఫెయిత్స్ టు లీడ్ సేమ్ గాడ్ అని, ప్రతి మతం, ప్రతి రిలీజియన్ కూడా ఒకే దేవుని వద్దకు చేరుతుంది. ఒకే దేవుని సిద్ధాంతాలుంటాయి. సత్యం అనేటటువంటిది ఒకటే ఉంటుందని చెప్పడం జరిగింది. అట్లాగే నరేంద్రనాథ్ దత్త టాపిక్ ఒకటి మెయిన్‌గా. నరేంద్రనాథ్ దత్త అంటే మీకందరికి తెలుసు కదా! వివేకానంద స్వామి అని చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు నరేంద్రనాథ్ దత్త అని చెప్పుకోవచ్చు. ఏ డిసిప్లిన్ ఆఫ్ పరమహంస, వాసా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కలకత్తా. ఏదైతే వాసా యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్వామి వివేకానంద కలకత్తా యూనివర్సిటీలో, వాసా యూనివర్సిటీకి సంబంధించి ఏ షార్ప్ ఇంటెలెక్ట్స్ అంటే బాగా తెలివున్నటువంటి మనిషి అని చెప్పొచ్చు. ఏదైతే ఈ ఫిలాసఫికల్ ట్రూత్స్ ఇవన్నీ రామకృష్ణ పరమహంస చెప్తున్నాడో, ఆ ట్రూత్స్ అన్నిటిని గూడా జనాలందరికి ఎక్కువ దగ్గర చేసినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ దత్ అని చెప్పుకోవచ్చు. దేని పరంగా ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ అని జెప్పి, అన్ని మతాలను సర్వవిధానంగా ఒకే విధంగా చూస్తూ, యూనివర్సల్ బ్రదర్‌హుడ్ ఈ పదాన్ని మెన్షన్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఇవ్వలేకపోయినా, అంటే విశ్వజననీయ సోదరభావం. మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటానని చెప్పగానే, చికాగోలో ఆ సమావేశం ద్వారా మన భారతదేశం యొక్క గొప్పతనం, వివిధ మతాలను గౌరవించేటటువంటి, అన్ని మతాలను సమానంగా చూసేటటువంటి లౌకికవాదాలను స్వామి వివేకానంద ఫిలాసఫీలో మనం ఎక్కువ చూస్తుంటామనమాట. నరేంద్రనాథ్ దత్తాకు సంబంధించినటువంటి అంశం నౌన్ యాజ్ స్వామి వివేకానంద, మనందరికి తెలిసినటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్‌ని, అట్లాగే ఈ సిద్ధాంతాలను ఎక్కువ, ఆ ఐడియాలజీని స్ప్రెడ్ చేసిండనమాట సమాజంలో. గాడ్ ఏ విధంగా ఉంటాడు? గాడ్‌కి సంబంధించినటువంటివి ఎలా పిలిస్తే వివిధ డిఫరెంట్స్ నేమ్స్ అనేటటువంటివి చెప్పడం జరిగింది. ఈ క్వెషన్‌ని పరమహంసని అడిగితేనంటే ఏం చెప్పిండంటే, ఇప్పుడు నార్మల్‌గా మనం తినే ఫుడ్డు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంటుంటాం. నార్మల్‌గా ఉప్పు, లవణమన్నా ఒకటి కాదే అని మనం చిన్నప్పుడు ఒక పద్యంలో విన్నాం గదా! అట్లాగే మన దగ్గర చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళందరినీ మనం డిఫరెంట్స్ నేమ్స్‌తో పిలుస్తుంటాం. కన్నా, నాని, బుజ్జి, పండు, బేబీ, డార్లింగ్ ఇట్లా పిలుస్తుంటాం గదా! గాడుకు గూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ మనస్తత్వాల ప్రకారం ఒక్కో విధంగా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలుస్తుంటారు. కానీ ఆల్ ఫెయిత్స్ లీడ్స్ టు సేమ్ గాడ్. అన్ని మతాలు, అన్ని కులాలు ఒకే విశ్వాసాన్ని, ఒకే సత్యాన్ని అన్వేషిస్తున్నాయి. సత్యం అనేటటువంటిది ఒకటి. మనం ఏ ప్రేయర్ చేసినా సరే హెల్త్‌లీగా మనం బ్రతుకుతూ, మనమందరికీ ఉన్నటువంటి విశ్వజనీనమైనటువంటి సోదరభావ హ్యూమన్ బీయింగ్స్‌ని ప్రతి ఒక్కరికి అందే విధంగా మొరాలిటీతో, కైండ్‌నెస్‌గా ఉండాలి, సోదరభావంతో ఉండాలనేటటువంటిది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ. మీ సొంత మాటల్లో రాసినా కూడా సరిపోతది. ఏం లేదు, ఈ పాఠ్యాంశంలో రిలిజియన్ టాపిక్, అట్లాగే స్వామి వివేకానంద టాపిక్, అట్లాగే రామకృష్ణ పరమహంస టాపిక్ విస్తృతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుగులో గూడా ఉంటది. డాక్టర్ గుర్రపు దామోదర్ ఆంగ్లంలో ప్రసిద్ధ ఉపాధ్యాయుడు, 42 పుస్తకాల రచయిత, 71 పేపర్లు మరియు 60 సాధారణ వ్యాసాలు ప్రచురించారు. ఆంగ్ల భాషపై రేడియో మరియు వీడియో పాఠాలను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. 19వ శతాబ్దంలో అత్యంత ప్రముఖ సాధువుల్లో రామకృష్ణ పరమహంసగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఒకరు. బెంగాల్‌లో హిందూ మత పునరుద్ధరణకు ఆయనే ప్రధాన కారకుడు. అతని తాత్విక సూత్రాలు వేలాది మంది ప్రజలను ప్రభావితం చేశాయి. సేవ మరియు భక్తి సూత్రాలను బోధించడం జరిగింది. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేటటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బోధనలు ఎక్కువ తీసుకురావడం జరిగింది. రామకృష్ణ పరమహంస దృష్టిలో ఉత్తమమైన సేవ, నిస్వార్థం, ప్రేమ మరియు అందరికి సేవ చేయడం అనేది దివ్యకాంతి లేకపోవడం, మన మనస్సులో
చీకటిని సృష్టిస్తుంది. విధిని కొంతవరకైనా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అదే ఈ ప్రస్తుత పాఠ్యాంశం. మ్యాన్ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్. తన సొంత భవిష్యత్తుకి తనే రూపశిల్పి. ఎట్లా జీవిస్తేనంటే ఆ విధంగా ఉంటది. మూర్ధత్వమైనటువంటి డార్క్‌నెస్ మైండ్స్‌తో ఉండొద్దు. మనమంతా అందరిని ఎడ్యుకేట్ జేయాలనేటటువంటిది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మరి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ జేయడానికి ప్రయత్నం చేయండి. ఈ పీడీఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ ఔట్. నేను మీ ధను వెంకటరమణ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానెల్.